హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. ఏంటి ఇలా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది రైన్ సీజన్ కదండి, అందుకే మా ఊరి సైడ్ ఎక్కువగా అల్లిపళ్ళు అనేవి కాస్తుంటాయి అన్నమాట. కాసిని అని చెప్పారు, అందుకే అవి చూడడానికని కాసినాయో లేదని చూడడానికి వెళ్తున్నాం. నేను ఒక్కదాన్నే కదండి, చూడండి మా సిస్టర్ కూడా ఉంది. అగండి మా ఊరు కూడా విలేజ్ చూపిస్తాను మీకు. చూసారా గాయస్, మేము మా ఇంటి నుంచి చాలా దూరం వచ్చేసాం. చూసారా, ఇదే ఏంటిది చెరువు. ఇక్కడ చేపలు అనేవి పడతారు. ఇక్కడ ఇంకా కొంచెం దూరంలో చెరువు ఉంది మాకు, అక్కడ కూడా చూసారా దూరంగా కనిపిస్తుంది మామిడి చెట్టు మాదే. ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడం కొంచెం దూరమేనండి. ఈ దారి మధ్యలో మీకు వీడియో అంతా చూసారా గాయస్, మాతో పాటు కుక్క పిల్ల కూడా వచ్చేసింది. నాకు అసలు కుక్కలు అంటే చాలా భయం. దీన్ని కొట్టవేంటే కొట్టట్లేదు. చూసారా గాయస్, ఇదే నేరేడుపళ్ళు. ఇయర్ కాదు 2 years నుంచి అసలు నేరేడుపళ్ళే తినలేదు నేను. మా నాన్నగారికి తెమ్మంటే రేపు తెస్తాను ఎల్లుండి తెస్తానని మొత్తానికి తేడం మానేశారు. ఏం చెప్పట్లేదు, ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా, ఏదో ఒకటి. గాయ్స్, ఈ జీడి చెట్లు అయితే మా ఫ్రెండ్ వాళ్ళవి సంవత్సరానికి ఎక్కువే ఆదాయం ఇస్తాయి అనుకుంటా. అది నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను సరిగ్గా జీడి తోటకి వెళ్ళాను కదా, అందుకని. ఇక్కడ చూసారా గాయస్, చింత చెట్టు. ఈ చెట్టు దగ్గర దెయ్యాలు ఉంటాయి అంటారు, మరి నాకు అంతలా తెలీదు. అందుకే మేము ఎక్కువగా నైట్ టైం తిరగం. ఈవినింగ్ టైంలో ఇలా రోజు వాక్ చేస్తామన్నమాట. అందుకే అప్పుడప్పుడు కాదు. వీడియో సరిగా రావట్లేదు, మబ్బుగా వచ్చినట్టు అవుతుంది. వచ్చేసాం గాయస్, ఇంకా కొంచెం దూరమే ఉంది. ఏంటి ఇక్కడ ఎక్కడో సీతాఫల చెట్టు ఉందక్క, అది కూడా చూపిస్తే కొద్దిగా. సీతాఫలం ఉంటాయి ఇప్పుడు ఆ చెట్టు దగ్గర? ఉంటాయనుకో, మొన్నట్లో ఉన్నాయి అక్క, ఇప్పుడు ఉన్నాయో వచ్చేవో. ఏదో ఆ కిందన రూట్ అలా తీసుకుంటే అక్కడ డబ్బ చెట్టు, జామ చెట్టు అవన్నీ ఉంటాయి కదా, ఉన్నాయా? ఎవరైనా కోస్తారా? ఇప్పుడు జామకాయలు ఉంటాయి కానీ డబ్బకాయలు ఉండవు అనుకుంటా కదా. డబ్బకాయలు ఉండవు, ఎందుకున్నా మా చెట్టు దగ్గర ఉన్నాయి కదా. అవునా? అవును. ఏమవుతుందా చూద్దాం అయితే. సరే గాయస్, ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. నేను ఇలా ఫ్లవర్స్ ఏమైనా కనిపించి అనుకో కోసి తల్లోనైతే పెట్టేసుకుంటాం మేము. ఈ రూట్ నుంచే గాయస్ వెళ్ళాలి. ఎవరు ఇటువైపు సరిగా రారు కదా, అందుకని తుప్పలు డొంకలు ఇలా ఉంటాయి ఇటువైపు. ఈ మెట్ట పై నుంచి వెళ్ళాలి. చాలా రోజులు అయింది గాయస్ ఇటువైపు వచ్చి. ఈ డొంకలు ఇవన్నీ ఎలా దాటాలి. పాములు కూడా ఉండొచ్చు ఇటువైపు. ఫైనల్గా మెట్ట దగ్గరకు అయితే వచ్చేసాం గైస్. చూడండి, ఇప్పుడు ఇవి చూసారా, ఇవి అల్లిపల్లి చెట్లు అన్నమాట. ఇప్పుడు ఉన్నాయో లేదో చూడాలి. ఏంటి ఇవి ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నట్టున్నాయి. కొన్ని పళ్ళు వచ్చినట్టు కూడా ఉన్నాయి కదా. చూడండి గాయస్, ఇవే అల్లిపళ్ళు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. చూడండి, అటువైపు ఇంకా ఉన్నాయేమో చూద్దాం.
ఉన్నాయా? ఉన్నాయి, పచ్చేనా? నువ్వు వీడియో తీసుకోవడానికి అయితే అనుకుంటే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి గైస్, అయితే ఇంకా పండవలేదు. అటువైపు బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అలా అయితే పండవినట్టు అనమాట. ఇంకా చెట్టు దగ్గర సరిగ్గా లేవు, పండుకున్నాయి. కొద్దామా, కిందకి వెళ్ళిద్దాం. ఇంకా ఇటువైపు ఎక్కడ ఉంటే ముందుకు వెళ్ళలేము. ఇంకా ఈ చెట్టు కూడా ఉంది. ఏ చెట్టు దగ్గర? ఇక్కడ లేవు. కుక్క. వెళ్తున్నాం గాయస్. అక్కడ చెట్టు దగ్గర అయితే సరిగా పళ్ళు లేవు. కాదు, ఇవి కాదు మరి, వీటిని ఏమంటారు? అయ్యో మరి వచ్చాం బ్లడ్లా ఉంది. చూడండి గాయస్, ఏం ఫ్రూట్స్ నాకు కూడా తెలీదు, కానీ బ్లడ్ కలర్లో అవుతున్నాయి. ఏంటి లేవా? మరి ఉన్నాయని చెప్పారు కదే. ఇంకా కొన్ని రోజులు పోతాయి కానీ రావనుకుంటా. ఇక్కడ అసలు పల్లె రాలేదు. ఎక్కడ జారు పడిపోతానని భయం అవుతుంది నాకైతే. ఇక్కడ బాబీ సరే, ఇంకేం దొరకట్లేదు కదా. చూసారా, ఇలా ఉంది మా పరిస్థితి. పళ్ళున్నాయి అనుకుని వచ్చాం, కానీ ఇంకా పచ్చికాయలే ఉన్నాయి. మా వాళ్ళంతా ఏం చెప్పారంటే పండ్లు అయిపోయి కోసుకురండి అని మా చేత కవర్ కూడా పంపించారు. మళ్ళీ పండ్లు కాసినప్పుడు మళ్ళీ వచ్చి వీడియో తీస్తానులే గాయ్స్. ఇది అయితే ఈరోజు వచ్చి లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? Bye guys.